ఏంటే నన్ను చూస్తే భయం వేయడం లేదా? నువ్వు నాన్నవి కాదని, మా నాన్నని చంపేసిన రాక్షసుడివని తెలియగానే భయం పోయింది. ఇంతప్పటి నుంచి పెంచాను. నేను నాన్నని కాదని దానికెలా తెలిసింది లాయరు? సరిగ్గా తను మేజర్ అయిన రోజు రాత్రే ఇంట్లోంచి పారిపోవాలన్న ఐడియా దానికి ఎట్ట వచ్చింది లాయరు? నన్ను అడుగుతున్నారేంటండి? నాకేం తెలుసు? నీకు తెలియకుండా నీ కొడుకు జేమ్స్ ఫారెస్ట్ లో ఏం చేస్తున్నాడ్రా? నీకు తెలియకుండా నీ కొడుకు దీన్ని కాపాడడం కోసం ఎందుకు పడి చేస్తున్నాడ్రా? తెలుసురా, నేను పంపితేనే నా కొడుకు అమ్మును కాపాడటానికి ఫారెస్ట్కి వెళ్ళాడు. యుద్ధంలో గెలవాలంటే ముందు చనిపోయేది సైనికులే నాన్న అని చెప్పి మరీ ప్రాణాలు తెగించాడ్రా. అసలు ఈ కథకి ఆక్సిజన్ పోసిందే నేను. ఏంట్రా అలా చూస్తున్నారు? మీలాంటి వ్యధలు చేసిన పాపాలు అంత తొందరగా మర్చిపోరు. ఒక్కసారి చేసిన గుర్తుకు తెచ్చుకోండి. ఆస్తి మీ సొంతం కావాలంటే 15 సంవత్సరాలు మీరు ఓపిక పట్టారు. తను మేజర్ అయితే ఆస్తి మీ సొంతం చేసుకోవచ్చని ఆ రోజు మీకు చెప్పింది మీ మేలు కోసం కాదురా, అమ్ము మీ నీడలో సేఫ్ గా ఉండటం కోసం. ఎదిగే తన వయసుతో పాటు నిజాన్ని నూరిపోశాను. తను మేజర్ అయ్యే లోపు మాకు మగాడు కావాలి. అందుకే కత్తిలో ఉండే పదును, బుల్లెట్ లో ఉండే పవరు, బాంబులో ఉండే విస్ఫోటనం, ఈ 3 బస్తీ కుర్రాళ్ళలో చూసి మీకు మొగుడుగా సెలెక్ట్ చేశాం. నా పక్కనే ఉంటూ నా ఉప్పు తింటూ ఎట్టా చేసావరా ఇదంతా? నిన్ను చూస్తే నేర్చుకున్నాను బళ్ళారి. చంపరా! 1000 గడపల్లో దీపాలు వెలగాలంటే మన ఇంటి దీపం ఆరిపోయినా పర్లేదన్నాడురా నా కొడుకు. కానీ చంపే ముందు మీరందరూ ఏమవుతారో ఆలోచించుకోండి. ఏంట్రా ఆలోచించది? ఈ బస్తీ నా కొడుకు వచ్చి మా ఇంట్లో దీపాలని ఆరుతాడా? బస్తీ నా కొడుకు కాదురా కుర్రాడు. రాయదుర్గం గుర్తుందా? 3వ వార్డు, 4వ వీధి, పంచాయతీ ఆఫీసు పక్కిళ్ళు, సూర్యనారాయణ కొడుకేరా కుర్రాడు. సూర్యనారాయణ కొడుక? ఏంట్రా అడు సూర్యనారాయణ కొడుక? ఏంటి శరీరంలో సునామీ వచ్చిందా? దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? పేదవాళ్ల కన్నీళ్లకు కరిగి ఆ సూర్యనారాయణ కొడుకునే మాకు కలిపాడు. ఇప్పుడు వాడు బయలుదేరుంటాడు. కాదు, నా మొగుడు బయలుదేరుంటాడు. అడుగులో అడుగేస్తూ, జనం కోసం ముందడుగేస్తూ, జూను విడిచిన పులిలా, జూలు బెదిల్చిన సింహంలా, సీమగడ్డ మీద పోలో గుర్రలా దూకపోతున్నాడు రా. కొడుకు మాట్లాడో. ఇది వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకుని రాయదుర్గానికి రమ్మను. ఎక్కడి నుంచి అయితే వాడు తప్పించుకున్నాడో అక్కడే వాడిని ఫినిష్ చేస్తాం. లేకపోతే ఇది ఇక్కడే దచ్చది. మాట్లాడో. హలో నాన్న, నేను అమ్ముని తీసుకుని రాయదుర్గం వస్తున్నా. రాజుని పేపర్లు తీసుకుని అక్కడికి వచ్చేమో. అమ్ము చచ్చిపోతుందన్న భయంతో చెప్పలేదురా, అక్కడికి వెళ్ళి మీరు చావబోతున్నారన్న ఆనందంలో చెప్పారు.